హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, సంస్థకు సంబంధించిన అధినేత గారు మనకి కొత్తగా ట్రాన్స్ఫర్ మై అకౌంట్ అనే ఆప్షను ఇవ్వటం జరిగింది. ఓకేనా? ఈ ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే ఫర్దర్గా సంస్థతో ట్రావెల్ చేయటం ఇష్టం లేదో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్ ఉపయోగించుకొని వారు మాకు మీ సంస్థలో అకౌంట్ వద్దు, మేము మా అకౌంట్ని ఇచ్చేస్తున్నాము, తీసేసుకొని దీనికోసం ఏదైతే మేము ఖర్చు పెట్టామో కొన్ని అకౌంట్స్ తాలూకు అమౌంట్లు ఉన్నాయి కదా, అవి మాకు ఇచ్చేయండి అని మనము ఈ ఆప్షన్ని సబ్మిట్ చేసేయచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఆప్షను ఎవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి వర్క్ చేస్తుంది? జస్ట్ క్యాజువల్గా జాయిన్ అయిపోయి ఎటువంటివి ఇప్పటి వరకు, అంటే సంస్థ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో చాలా ప్రాసెస్ నడిచినాయి కదా, రకరకాల ప్రాసెస్లు నడిచినాయి కదా, ఇవేమీ చేయకుండా జస్ట్ క్యాజువల్గా అకౌంట్ ఉండి దాన్ని ఇప్పుడు వద్దనుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఫస్ట్ కేటగిరీలో వాళ్ళకి అవకాశం ఇవ్వటం జరిగింది. చాలామంది ఏమనుకుంటున్నారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ అని కనపడంగానే ఇదేదో కాయిన్స్ ట్రాన్స్ఫర్ అనుకుంటా మా అకౌంట్ నుంచి కాయిన్స్ వేరే వాళ్ళ అకౌంట్కి పంపించేయచ్చు అనుకుంటున్నారు. కాదండి, ఇది ట్రాన్స్ఫర్ కాయిన్స్ కాదు. మీ అకౌంట్నే ఒరి బాబు మాకు ఇంక వద్దు, ఈ అకౌంటు మీది మీరు తీసుకునేయండి, మాది మాకు ఇచ్చేయండి అన్న ఉద్దేశంతో పెట్టిన ఆప్షన్ అన్నమాట ఇది. ఓకేనా? దయచేసి సబ్జెక్ట్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ మై అకౌంట్ అనే ఆప్షన్ని ఎలా మనము చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మీకు గ్రీన్ కలర్ కనపడింది అంటే మీరు ఎలిజిబుల్ అని అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఇక్కడ గ్రీన్ కలర్ కనపడిందంటే మీరు సరెండర్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఎందుకు? మీరు ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేసిండ్రు, ₹12 కూపను రిడీమ్ చేసిండ్రు, తర్వాత క్యూ లైఫ్లో అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండుండ్రు, మీ కాయిన్స్ని క్యూ లైఫ్కి ట్రాన్స్ఫర్ చేసి ఉండుండ్రు. ఓకేనా? ఇవి 4 మీరు చేసి ఉండరు కాబట్టి ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఈ 4 ఏదైనా మీరు చేసుంటే కనుక ఇది రెడ్ కలర్లో కనపడి ఉండేది. ఓకేనా? తర్వాత వన్స్ మీరు ట్రాన్స్ఫర్ అకౌంటు ఆప్షను సద్వినియోగం చేసుకొని వేసేస్తే ఇంకా మీకు ఆ సంస్థకి ఎటువంటి అవినాభావ సంబంధం ఉండదు. ఓకేనా? ఎటువంటి దాన్ని ఏమంటారు, చుట్టరేఖ ఉండదు. ఓకేనా? సో కంప్లీట్గా మీరు ఆ సంస్థతో తెగదెంపులు చేసుకున్నట్టే అనమాట. ఓకేనా? సో ఈ అకౌంట్ కొనుక్కున్న వాళ్ళకి ఈ కాయిన్స్ వెళ్ళిపోతాయి, ఇది వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇందుకు మీరు చేయవలసిన పని ఏంటంటే, అంటే ఫస్ట్ కేటగిరీలో ఎవరికైతే ఈ అవకాశం వచ్చిందో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఇంకోండి, ఇవి 3 అప్డేట్ చేసి ఉండాలి. మై ప్రొఫైలు ఓల్డ్, మై ప్రొఫైలు న్యూ, కేవైసీ, ఇవి 3 మీరు అప్డేట్ చేసి ఉండాలి. గతంలో కూడా ఈ 3 మనం చాలాసార్లు అప్డేట్ చేశాము, మీకు గుర్తే ఉంటుంది. ఓకేనా? ఎవరైతే ఆ 4 ఆప్షన్స్, అంటే ట్రస్ట్ వ్యాలెట్ చేయకపోవటం, కూపన్ రిడీమ్ చేసుకోకపోవటం, ఇదేంటిది క్యూ లైఫ్, ట్రాన్స్ఫర్ టు క్యూ లైఫ్, ఇవి ఏమీ చేయకుండా జస్ట్ క్యాజువల్గా ఇవి 3 అప్డేట్ అయ్యుండి
ఇది కనుక గ్రీన్ కలర్లో ఉంటే ట్రాన్స్ఫర్ మై అకౌంట్ ఇది గ్రీన్ కలర్లో ఉంటే మీరు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఈ ట్రాన్స్ఫర్ మై అకౌంట్ గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా, దీని దగ్గరికి వెళ్తున్నాను. ఇంకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదవండి. ఐ అగ్రీ టు ట్రాన్స్ఫర్ మై అకౌంట్స్ అలాంగ్ విత్ వాట్ ఎవర్ కాయిన్స్ ఆర్ బెనిఫిట్స్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ది కంపెనీ అగెన్స్ట్ మై కూపన్ కాస్ట్. అపాన్ ఆల్ వెరిఫికేషన్ యూ విల్ బీ నోటిఫైడ్. ఓకేనా, నేను అంగీకరిస్తున్నాను, ట్రాన్స్ఫర్ మై అకౌంట్ ఆప్షన్ని వినియోగిస్తున్నాను. తద్వారా ఏదైతే నాకు కాయిన్స్ వచ్చాయో బెనిఫిట్స్ వచ్చాయో, సో ఎప్పుడైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చెక్ చేస్తారో మీకు మీరుగా ఒక అంగీకార పత్రాన్ని ఇస్తున్నట్టు. ఓకేనా, ఆ బెనిఫిట్స్ అవన్నీ నేను ఏదైతే అప్పట్లో సేవింగ్ అకౌంట్ అయితే 500 రూపీస్ కూపన్ తీసుకున్నానో అవన్నీ నేను వదులుకోవడానికి సిద్ధపడుతున్నట్టు. ఓకేనా, అదే అనమాట. సో దాన్ని ఆ బాక్స్ని ఎనేబుల్ చేయండి. కింద గెట్ ఓటీపీ ఉంది కదా, మీరు గెట్ ఓటీపీ అని కొట్టంగానే ఈ అకౌంట్లో రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. గెట్ ఓటీపీ బాక్స్ ఉంది కదా, బ్లూ కలర్ బాక్స్, దాని దగ్గరికి వెళ్ళండి. సో ఓటీపీ ఎంటర్ చేయగానే పైన రైట్ సైడ్లో సబ్మిట్ బాక్స్ ఉంది కదా, సబ్మిట్ బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మ్ నొక్కండి. యూజర్ అకౌంట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్. దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే నొక్కండి. మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ చూశారు కదా, ఇందాక గ్రీన్ కలర్లో ఉన్నది ఇప్పుడు రెడ్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ మై అకౌంట్. ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా మనం పూర్తి చేసాం కాబట్టి. ఓకేనా, మళ్ళీ క్లిక్ చేస్తే ఏమొచ్చింది చూడండి. యూ కెనాట్ ట్రాన్స్ఫర్ యువర్ అకౌంట్. రీజన్ వచ్చేసి దిస్ అకౌంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ట్రాన్స్ఫర్ స్టేట్. అంటే మనం రిక్వెస్ట్ పెట్టుకున్నాము. సో దాన్ని ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో ఆ పర్చేజ్ ఆ మెంబర్ అంతా అది మనకి అమౌంట్ అనేది అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకేనా, దాని ప్రాసెస్ ఎట్లా ఏంటనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డాష్ బోర్డ్లో ఇంకోండి మై బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇక్కడే ఇవ్వాలి, అంటే ఈ ప్రాసెస్ చేసేటప్పుడే ఇవ్వాలి. మరి అది ఎందుకో ఇక్కడ రాలేదు. ఓకేనా, ఇక్కడ రాలేదు ఇది. సో కాబట్టి ఇక్కడ రాకపోయినా కానీ మనము ఈ మూడు చేసే క్రమంలో బ్యాంక్ డీటెయిల్స్ కూడా పెడతాము. ఈ మూడు చేసే క్రమంలో బ్యాంక్ డీటెయిల్స్ కూడా పెడతాము. ఓకేనా, సో మేబీ మరి దాన్ని కన్సిడర్ చేస్తారేమో, ఐడియా లేదు. కానీ ప్రస్తుతానికైతే ప్రాసెస్ ఈ విధంగా ఉంది. యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ ఇస్తాను, బ్యాంక్ అకౌంట్లో మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేస్తే ఏ బ్యాంక్ అకౌంట్ పెడతారో ఆ బ్యాంక్ అకౌంట్కి పడతాయి అని చెప్పి అన్నారు. కానీ మరి ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో మనకి ఎక్కడ బ్యాంక్ అకౌంట్ అడగలేదు. సో మళ్ళీ దీనికి ఏదన్నా సపరేట్గా ఇంకోటి ఉందేమో తెలీదు. ఓకేనా, ఇది ప్రాసెస్ చేసుకునే పద్ధతి. ఓకేనా, థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.